ఇవాళ December 1st, సో వీఆర్ సెలబ్రేటింగ్ ద వరల్డ్ ఎయిడ్స్ డే. అంటే మెయిన్గా ఏంటంటే మనము ఈ ఎయిడ్స్ డే సెలబ్రేషన్ అనేది టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. లైక్ హెచ్ఐవి ఈజ్ నాట్ ఎ స్టిగ్మా. మీరందరూ కూడా అంటే అవగాహన యాజ్ ఏ హెల్త్ మెంబర్స్గా, యాజ్ ఏ డాక్టర్గా అండ్ యాజ్ అ కమ్యూనిటీ ఆఫ్ హెల్త్ కమ్యూనిటీగా అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ పబ్లిక్ తీసుకెళ్ళాలి. Like, you should not be fearing of HIV. There is a treatment for HIV. Please come forward and take treatment. There is no hesitation, and దీనికి ఒక స్టిగ్మా అనేది ఉండకూడదు. సొసైటీ షుడ్ లుక్ విత్ కంపాషన్, నాట్ విత్ స్టిగ్మా. ఎవరికి కూడా స్టిగ్మా అనేది అంటించొద్దు. అండ్ ద థింగ్ ఈస్ దట్ వీఆర్ ఆల్ అండర్ సపోర్ట్ ఆఫ్ ద నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ NACO, and I am representing the Telangana State AIDS Control Society as a joint director. So I'm very happy to be at this Kamneni Hospital for this celebration. And once again, I want to say send a very important message. Please spread the awareness that HIV ki treatment undi, and all the ART centers across Telangana, they are all giving a full-fledged treatment for the HIV, and also ICT centers unnai manaki. So evarkaithe if they have any suspicion or they want to come forward for testing, andaru kuda they should come forward with no hesitation to ICT centers and get tested, and in a problem unte treatment kuda raavachu, and there is no hesitation. And all of you society paranga nenu koredi okate, వాళ్ళని we should see with a compassion, not with stigma. ఎవ్రీ 1st December వరల్డ్ ఎయిడ్స్ డే అబ్జర్వ్ చేస్తాము. సో దీని ద్వారా మనం చెప్పదలుచుకుంది ప్రజలలో అవగాహన పెంచడం కొరకు. ఎయిడ్స్ అనేది మీ అందరికీ తెలుసు, ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఇది HIV వైరస్ వల్ల వస్తుంది. ఇది వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది టోటల్గా డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ప్రతి సిస్టమ్, ఎవ్రీ సిస్టమ్ కెన్ బి అఫెక్టెడ్ విత్ దిస్. సో ఒకప్పుడు అది ఇనిషియల్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇది వచ్చిన ఈ వ్యాధిన బారిన పడ్డవాళ్ళు వాళ్ళకి ఒక డెత్ సెంటెన్స్ లాగా ఉండేది. ఇప్పుడు రోజులన్నీ మారాయి. ఇప్పుడు ది అవైలబిలిటీ ఆఫ్ ది ట్రీట్మెంట్ ముందైతే ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్లో ఒక 10 to 15 ట్యాబ్లెట్స్ వరకు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది చేంజ్ అయ్యి ఇప్పుడు ఒక సింగిల్ పిల్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ART సెంటర్స్. సింగిల్ పిల్, దాని ద్వారా మొత్తం డిజీజ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. డిజీజ్ కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే వైరల్ లోడ్ అనేది టోటల్గా సప్రెస్ అవ్వడం వల్ల ఇట్ బికమ్స్ అన్డిటెక్టబుల్. సో అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ ఈజ్ untransmittable to the other partner. So that is the great achievement. And also there is available treatment for post exposure prophylaxis and also pre exposure prophylaxis, very effective. Even these treatments are not going to be daily tablets. They are going to be even for few months, at least 6 months one injection. So there are newer ones are coming. So with this, what is that we are going to achieve is the UNAIDS say 2030 is end of the AIDS, because if everyone follows, everyone is aware, because everyone has to be aware about the disease, because once disease sets into the individual, it goes on for few years, maybe 8 to 10 years asymptomatic. So for that reason we have to screen them. For screening and for early treatment of these people, for the infection, and also the ART treatment that is given in every center free of cost. So with that you can definitely, it is not too far to achieve to 2030 end of AIDS. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం ఈ వరల్డ్ సీడ్ డే అవేర్నెస్ వాక్ కూడా చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర ఇందాక మనము మేడం డాక్టర్ అనురాధ గారు, జాయింట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు, వారు రావడం చాలా సంతోషంగా, ఆమె వచ్చి పార్టిసిపేట్ చేయడం, తన వేరే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ బిజీ షెడ్యూల్ కట్ షాట్ చేసుకొని తను రావడం మనకు చాలా సంతోషకరము. అండ్ డాక్టర్ స్వామి సార్ మా HOD మెడిసిన్ చెప్పారు ఇందాక ఈ ఎయిడ్స్ గురించి, వ్యాధి లక్షణాలు అండ్ పాత రోజుల్లోకి ఇప్పటికీ ట్రీట్మెంట్ ఉన్న వివరాలు. అండ్ మా దగ్గర కూడా మన స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు వారి సహకారంతో మనం VTCT సెంటర్ అంటే ART సెంటర్ అది నడుపుతున్నాం. దానికి మన డాక్టర్ రామకృష్ణ మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జి,
మన ప్రిన్సిపాల్ మా క్యాంప్ సార్స్ గారు, మెడిసిన్ శ్యామ్ సుందర్ అండ్ అదర్స్. అండ్ మా దగ్గర దాదాపు 1100 అండ్ చేంజ్ కేసు లోడ్ ఉన్నది. ఎవ్రీ మంత్ వాళ్ళ ట్రీట్మెంట్, పరీక్షలు జరిగి వాళ్ళ వైరల్ లోడ్ స్టేటస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు. కాబట్టి ఇంకా మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలామంది ఇంకా స్టిగ్మా నుంచి బయటికి వచ్చి ట్రీట్మెంట్ ఫెసిలిటీ అవైల్ చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకు కోరుతున్నాను. థ్యాంక్ యూ.